లలితా సహస్రనామాన్ని ఉన్నటువంటి అన్ని స్తోత్రాలకి కూడా కిరీటంగా భావిస్తుంది వేదం. ఉన్నటువంటి వేదాల్లో, పురాణాల్లో, ఉపనిషత్తుల్లో, ఇతిహాసాల్లో అన్నిట్లో కూడా బ్రహ్మాండ పురాణం ఉత్తరాఖండంలో ఈ యొక్క లలితా సహస్రనామాల గురించి ప్రస్తావన చేసింది. దీన్ని లలిత సహస్ర రహస్యనామాలు అంటారు కదా, అందుకని ఇది ఎప్పటి నుంచి అందరికీ తెలుసు. అయితే ఈ బ్రహ్మాండం అంతా బ్రహ్మాండ పురాణం అని చెప్పాము మేము. బ్రహ్మాండ పురాణం అంటే మన యొక్క యూనివర్స్, మన క్రియేటింగ్ అంతా, మన మానవాళి అంతా తయారీకి సిద్ధంగా ఉన్నప్పుడు దానికి మనం కొలిచేటువంటి దేవీ దేవతలు ఎవరు ముఖ్యులు అంటే త్రిమూర్తులు, వారి యొక్క భార్యలు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, పార్వతీదేవి, పరమేశ్వరుడు, వాగ్దేవి అంటే సరస్వతీదేవి, బ్రహ్మ. అమ్మవారిని అడిగి అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు ఒక కిరీటంలా స్తోత్రములన్నీ తలపై పెట్టుకుంది. అలా ఉద్భవించినటువంటిదే ఈ యొక్క లలితా సహస్రనామం. అయితే